ఒకప్పుడు యుద్ధం అంటే ఒక దేశం సైన్యం మరో దేశంపైకి దూసుకెళ్లి దాడులు చేసేది. ఆ తర్వాత యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, యుద్ధ నౌకల చేరికతో యుద్ధం తీరు మారింది. డ్రోన్ల రాకతో ఆధునిక యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. అజర్బైజాన్, ఆర్మేనియా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా, భారత్, పాకిస్తాన్ మధ్య పోరులో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయి. భవిష్యత్తులో యుద్ధం తీరు మరింత మారుతుందని మాజీ సైనిక అధికారులు తెలిపారు. డ్రోన్లు, స్పేస్, సైబర్ స్పేస్ అత్యంత కీలకం కానున్నాయని జోసెన్ చెప్పారు. ఆధునిక యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధరంగంలో డ్రోన్ల ప్రాముఖ్యతపై మరోసారి చర్చ జరుగుతోంది. సంప్రదాయానికి భిన్నంగా సాంకేతిక ఆయుధాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అజర్బైజాన్, ఆర్మేనియా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా, భారత్, పాకిస్తాన్ మధ్య పోరులో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయి. ముఖ్యంగా అజర్బైజాన్, ఆర్మేనియా యుద్ధాల్లో డ్రోన్లదే ముఖ్య పాత్ర. భారీ మొత్తంలో ఆయుధాలు కలిగిన ఆర్మేనియాపై ఓడిపోయే స్థితిలో ఉన్న అజర్బైజాన్ డ్రోన్ల సాయంతో విజయం సాధించింది. 2017, 2020లో జరిగిన 2 అజర్బైజాన్, ఆర్మేనియా యుద్ధాలలో 20 నుంచి 30 కోట్ల రూపాయల విలువైన యుద్ధ ట్యాంకులను 2 లక్షల విలువైన డ్రోన్లు నాశనం చేయగలిగాయని భారత విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్, మాజీ డీజీఎంఓ అనిల్ కుమార్ భట్ తెలిపారు. ఈ డ్రోన్లను అజర్బైజాన్కు తుర్కీ అందించిందని పీటీఐ ముఖాముఖిలో తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇవే డ్రోన్లను తుర్కీయే పాకిస్తాన్కు ఇచ్చిందని, అయితే భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆ డ్రోన్లను సమర్థంగా కూల్చివేసిందని చెప్పారు. అజర్బైజాన్, ఆర్మేనియా యుద్ధం తర్వాత డ్రోన్లు, యుఏవీలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని అనిల్ కుమార్ భట్ తెలిపారు. భవిష్యత్తు యుద్ధరంగంలో డ్రోన్ల వినియోగం మరింత పెరుగుతుందని జోసెన్ చెప్పారు. ఇంతకుముందు యుద్ధాలు నేల, నింగి, సముద్రంలో జరిగేవని చెప్పుకునేవారమని పేర్కొన్నారు. భవిష్యత్తు యుద్ధాల్లో డ్రోన్లతో పాటు స్పేస్, సైబర్ స్పేస్ కీలకం కానున్నాయని అంచనా వేశారు. శత్రు దేశాలకు సంబంధించిన నిఘా సమాచారాన్ని సేకరించడంతో పాటు ప్రత్యర్థి కార్యకలాపాలపై నిఘా ఉంచడంలో ఉపగ్రహాలు కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పారు. నిఘా కోసం భారత్కు 10 మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. భవిష్యత్తులో 52 నిఘా ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని భారత్ భావిస్తోంది. భవిష్యత్తులో సైబర్ దాడులతో ప్రత్యర్థి దేశాల కీలక సమాచారాన్ని సేకరించే అవకాశముందని మరికొందరు సైనికాధికారులు తెలిపారు. ఆధునిక యుద్ధంలో సైబర్ స్పేస్ కీలకం కానుందని పేర్కొన్నారు.